అంటే ఇది ముందు రోజే అనుకున్నాను. యాక్చువల్గా ఇది మా దృష్టికి ఏంటంటే ముందు 1వ తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ కాల్ వెళ్తే అది సహాయపడాలి, కానీ మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు కదా, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తున్నాను. అంతే లేదు, కొంచెం ఇబ్బంది లేదంటే ముందంటే మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతారు, పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను బోట్ వేసుకొని రెస్క్యూ చేయడం కుదరదు కదా, బాధ్యతలు లేకుండా ఎందుకు ఉంటాం, అది ఏంటంటే అనాలి కాబట్టి అంటమే తప్ప. ఎంటైర్ మీరు చూస్తే మా పిఆర్ మెషినరీ, మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాం మా సైడ్ నుంచి. అట్లేం కాదు సార్, ధైర్యం చెప్పని కూడా రాలేదని చెప్పేసి వాళ్ళు ఆరోపించేస్తున్నారు కదా, అది నేను అట్లా అనుకోవట్లేదు. అంటే ఏమైపోతుంది, ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి, పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇప్పుడు నేను మొన్న పింఛా డ్యామ్ దీనికి వెళ్ళాను. నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాను, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదంటే రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్న ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపినాను, అంతమించి వేరే అనుకోలేదు.